శీతాకాల సమావేశాల రెండో రోజు తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరత అంశంపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అసెంబ్లీలో పెద్ద ఎత్తున నిరసనకు దిగింది. ఈ ఉదయం సభ ప్రారంభమైన వెంటనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని అసెంబ్లీ హాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ వచ్చింది, రైతులను నిండా ముంచింది అంటూ నినాదాలు చేస్తూ ప్రభుత్వంపై వారు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ పరిణామాలతో శాసనసభలో ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమైంది. నేను గౌరవ లెజిస్లేటివ్ అఫేర్ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు, ఏం సార్ ఇది సభ నడిపించే పద్ధతి ఏంది? రెండోది ప్రధాన ప్రతిపక్షం. ఇప్పుడు మీరు ఆ క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చేటప్పుడు స్పీకర్ గారు గౌరవ సభ్యులకు అందరికీ మాట్లాడే అవకాశం ఇచ్చారు. మాట్లాడినప్పుడు హరీష్ రావు గారు ఏం మాట్లాడారు మీరు చూసారు, మీరు రాసుకున్నారు కూడా. మేము పునరుద్ధరణ కార్యక్రమానికి సహకరిస్తాం, కానీ పేదవాళ్ళకు జరిగేటువంటి నష్టం విషయంలో మీరు ఏ పద్ధతిలో చేస్తారు అనేటువంటి అంశం చెప్పారు వారు. దాంతోపాటు కాళేశ్వరం మల్లన్న సాగర్ నీళ్లు తీసుకొచ్చి 2.5 TMC ఇస్తుండ్రు అనేటువంటిది దాని డీటెయిల్స్ కూడా చెప్పని చెప్పారు. ఎక్కడ కానీ ప్రభుత్వాన్ని కానీ లేకపోతే మీరు పెట్టినటువంటి ఈ ఒక మూసీ రివర్ ప్రాజెక్టు విషయంలో కానీ అపోజ్ చేసినట్టు వారు మాట్లాడిన సందర్భం లేదు. రెడ్డి గారు ఎంతసేపు ఎదుటి వాళ్ళ మీద బాడీ షేమింగ్, నువ్వు పొడుగెక్కున్నావు, నువ్వు అద్దాలు పెట్టుకున్నావు, ఏం చిల్లర మాటలు, నువ్వు ముఖ్యమంత్రివా ఏమన్నా స్ట్రీట్ రౌడీవా? స్ట్రీట్ రౌడీలు కూడా నీకంటే మంచిగా మాట్లాడతారు. నువ్వు కేసీఆర్ గారి మీద పదే పదే చావు భాష కోరుకుంటావా? తెలంగాణ తెచ్చిన నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ గారిని పట్టుకొని అడ్డగోలు మాటలు మాట్లాడతావు. నువ్వు ఒక తెలంగాణ ద్రోహివి, నువ్వు ఒక నీళ్ల ద్రోహివి. నువ్వు కేసీఆర్ గారి పట్ల అటువంటి భాష మాట్లాడడం చాలా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు పొద్దున్న లేస్తే రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతాడు. ఇక్కడేమో అసెంబ్లీలో రాజ్యాంగం ఖూనీ అయితా ఉంది. ప్రధాన ప్రతిపక్షానికి మైకే ఇవ్వడం లేదు. అందువల్ల మేమందరం కూడా ఇక ఈ శాసనసభలో కూర్చున్నా వేస్ట్, మైక్ ఇవ్వకుండా ముఖ్యమంత్రిని తిట్టద్దంటాడు. స్పీకర్ గారు ఆన్ రికార్డ్. కానీ రేవంత్ రెడ్డి గారు గాంధీ భవన్ లో నా ఇష్యూ అదే పద్ధతిలో శాసనసభ ప్రత్యేకం ఉండదు అక్కడ. ఎందుకంటే లక్షలాది రూపాయలు వెచ్చించి శాసనసభ నడుస్తుంది. మూసీ ప్రక్షాళన కావాలా వద్దా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ సభ్యులను అసెంబ్లీలో ప్రశ్నించారు. ఇవాళ మూసీ పునరుద్ధరణపై చర్చ సందర్భంగా ఆయన సభలో మాట్లాడుతూ మూసీ ప్రక్షాళనపై బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండని కామెంట్ చేశారు. మూసీలో ఉండే కాలుష్యం కంటే కొంతమంది కడుపులో విషం ఎక్కువ ఉందని సెటైర్లు వేశారు. అసలు మూసీ ప్రక్షాళన కావాలా వద్దా అని సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రధాన ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు. సంవత్సరంన్నర నుంచి నిరంతరం పనిచేస్తే ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చినాయి. ఇంకొక సంవత్సరం పడుతుంది మొత్తం డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ తయారు కావడానికి. 5 సంవత్సరాల కోసం కన్సల్టెంట్ కంపెనీని పెట్టుకున్నాం అధ్యక్ష. 5 సంవత్సరాలు ప్రాజెక్టు డిజైన్లు ఇవ్వడమే కాకుండా, అంచనాలు వేయడమే కాకుండా, నిర్మాణంలో కూడా వాళ్ళ సహకారం ఉండాలని చెప్పి ఈరోజు అంతర్జాతీయ స్థాయి కంపెనీలను తీసుకొచ్చి మనం పెట్టుకున్నాం అధ్యక్ష. అందుకే ఈరోజు మూసీ నది పరివాహక ప్రాంతాన్ని
నైట్ ఎకానమీగా మారుస్తా అని చెప్పిన అధ్యక్ష. పట్టణం అంతా రాత్రి 9 గంటలకు నిద్రపోతే ఏ పరిస్థితి లేనోళ్ళు, ఏ దిక్కు లేనోళ్ళు, సర్వం కష్టాలలో మునిగేటోడే మూసి పక్కన పోయి ఇల్లు కట్టుకుంటాడు అధ్యక్ష. మూసీలో ఉండే దోమలు కానీ, కంపు కానీ, అక్కడ ఉన్న వాతావరణం కానీ, శవాలు కొట్టుకొస్తుంటే ఎవరైనా అక్కడ ఉండాలనుకుంటారు అధ్యక్ష. ఏ పేదోడైనా మీరు చెప్పండి అధ్యక్ష. ముందుగా అసలు ఈ మూసీ మోడర్నైజేషన్ ప్రాజెక్టుకు ఎంత ఖర్చు అవుతుంది? ఒకసారి ముఖ్యమంత్రి గారు 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు, ఒకసారి 1,50,000 కోట్లు ఖర్చు పెడతామని డిఫరెంట్ టైమ్స్ లో డిఫరెంట్ స్టేట్మెంట్స్ వచ్చాయి. అసలు ఈ మూసీ ప్రాజెక్టు సుందరీకరణ మీద రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టాలనుకుంటుంది? ఎందుకంటే ఒకవైపు పిల్లల స్కాలర్షిప్లు ఇవ్వమంటే డబ్బులు లేవు, కోసుక తింటారా అంటున్నారు, లేదా రిటైర్డ్ ఎంప్లాయీస్ కు డబ్బులు ఇవ్వండి అంటే డబ్బులు లేవంటున్నారు. మూసీ సుందరీకరణ మీద 1,00,000 కోట్ల 1,50,000 కోట్ల ఎంత ఖర్చు పెడతామనుకుంటుంది ప్రభుత్వం? సూటిగా సమాధానం చెప్పండి. ఆయన దుఃఖం చూడు, ఆయన బాధ చూడు, కడుపులో విషము ఎట్లా అంటే కడుపు నిండా విషయం. ఆ మూసీలో ఉన్న కాలుష్యానికంటే వీళ్ళ కడుపులలో అంతకంటే ఎక్కువ విషయం ఉంది అధ్యక్ష. విషం జిమ్ముతున్నారు. మీరు మూసీ కాలుష్యమే ప్రమాదం అనుకుంటున్నారు అధ్యక్ష. ఈ మనుషుల కడుపుల్లో ఉన్న విషయం మూసీ కాలుష్యానికంటే ప్రమాదకరంగా తయారైంది అధ్యక్ష. ఏం నొప్పి అధ్యక్ష? నేను ఎవరినైనా విమర్శించిన అధ్యక్ష? నేను ఈ ప్రభుత్వం ఏం కార్యక్రమాలు చేపట్టబోతుందో సభలో సభ్యులు మాకు తెలవాలని అడిగినారు. పాయల శంకర్ గారు ఏమడిగినారు అధ్యక్ష? మేము సభ్యులము, ప్రభుత్వం ఏం చేస్తుందో మాకు వివరించండి, మేము కూడా మా చేతనైన సాయం చేస్తామని మాట్లాడింది అధ్యక్ష. నేను వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తే విషయం ఎందుకు కక్కుతున్నారు అధ్యక్ష? ఈ రోజు కాలక్రమేణా స్వతంత్రం వచ్చింది, ప్రజాస్వామిక పాలన వచ్చింది, కానీ నిజాం చేసిన అభివృద్ధిని మొత్తం కాలగర్భంలో కలిపేసేసి విషం, కడుపు నిండా విషం. మీరు కళ్ళు చూడండి అధ్యక్ష, అసలు వాళ్ళ కళ్ళలో చూడండి, వాళ్ళ కళ్ళగిన వేలే శక్తి ఉంటే ఆ విషపు కళ్ళతో చూస్తే మొత్తం కాలి బూడిదైపోయేటట్టు చూస్తున్నారు అధ్యక్ష. కప్పిపుచ్చుకోవడానికి అద్దాలు పెట్టుకుంటున్నారు అధ్యక్ష. అది కప్పిపుచ్చుకోవడానికి అద్దాలు పెట్టుకుంటున్నారు అధ్యక్ష. అద్దాలు పెట్టుకున్నా మీ విషపు చూపులు ప్రజలకు అర్థమవుతాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని ఉరి తీయాలని అనడం సరికాదని తెలంగాణ జాగృతి చీఫ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తన రాజీనామా ఆమోదించాలని కోరినందుకే తాను ఇవాళ శాసన మండలికి వచ్చానని తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర సాధనకు తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కొట్లాడిన కేసీఆర్ ను ఉరి తీయాలని అంటే రక్తం మరుగుతోందని అన్నారు. అలా అయితే రేవంత్ రెడ్డిని ఒక్కసారి కాదు 2 సార్లు ఉరేయాలని కామెంట్ చేశారు. కేసీఆర్ ను కసబ్తో పోల్చడం తప్పని, ఓ ఉద్యమ నాయకుడిపై మాట్లాడే ముందు రేవంత్ 1-2 సార్లు ఆలోచించాలని కవిత అన్నారు. అట్లా కాకుండా ఈ బబుల్ షూటర్స్ గా చెప్పుకునేటటువంటి వాళ్లకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులు ఇచ్చి మరి వారితో జవాబు చెప్పిద్దామంటే ప్రజలకైతే విషయం అర్థం కాదు, మ్యాటర్ పోదు. మరి బబుల్ షూటర్ల వల్లనే ఈ ట్రబుల్ అంతా వచ్చింది. ఈ బబుల్ షూటర్ల వల్లనే మొదటి ప్యాకేజ్ దెబ్బపడ్డది. ఈ బబుల్ షూటర్ వల్లనే పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులు చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డాయి. మళ్ళా వాళ్ళకే పెత్తనం ఇచ్చి వాళ్ళకే తెలంగాణ శాసనసభ సమావేశాల్లో అధికార పార్టీ తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తీవ్ర విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ఆవరణలో మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పలు ఆరోపణలు గుప్పించారు. రేవంత్ రెడ్డి నీకెందుకు అంత భయం అంటూ ప్రశ్నించిన కేపీ వివేకానంద తమ పార్టీ సభ్యులు అసెంబ్లీలో ఏదైనా అంశంపై మాట్లాడుతుండగానే మైకులు కట్ చేస్తున్నారని ఆరోపించారు. అలాగే బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడే సమయంలో కెమెరాలను స్పీకర్ వైపుకు అసెంబ్లీకి రా అంటారు. నిన్ననే 2 మాట్లాడండి, మరి అసెంబ్లీకి రండి, మాకు వచ్చి అడ్వైజ్ ఇవ్వండి అని చెప్పిండు. మేము మీ పూర్తిగా గౌరవిస్తా ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో 3-4 సార్లు ఇప్పటికి నేను మీకు గౌరవిస్తా అంటే ఏంది అన్నట్టు? అంటే నువ్వు గౌరవించట్లేదు అన్నట్టే కదా, నువ్వు పద్ధతిగా ప్రవర్తించట్లేదు అన్నట్టే కదా, మూర్ఖంగా చిల్లరగా ప్రవర్తిస్తున్నావు అన్నట్టే కదా. చిల్లర ప్రవర్తనకి నువ్వే సమర్థించుకుంటున్నావు, నువ్వే చెప్తున్నావు నేను చిల్లర ప్రవర్తిస్తున్నాను, ఇప్పుడు మీరు వస్తే మాత్రం బాగా ప్రవర్తిస్తానని చెప్పి నువ్వే చెప్తా ఉన్నావు. ఆయన మాటలకు ప్రజలు కసబ్లాగా ఎవరిని వృద్ధిస్తారో టైం విల్ టెల్. 100% ప్రజల్ని న్యూస్ పేపర్ల మీడియాలో హెడ్లైన్స్ తోని ప్రజల్ని మోసం చేసుకుని రోజు, కానీ ప్రజల అనుభవంలోకి వచ్చిన తర్వాత ఎవరు కసబ్లాగా వృద్ధిస్తారో తప్పకుండా ప్రజలు నిర్ణయిస్తారు. 100% జరగబోతోంది.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డిపై కవిత వ్యాఖ్యలను మంత్రి ఖండించారు. ఇవాళ అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మంత్రి వెంకటరెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేసీఆర్ వదిలిన బాణం కవిత అని విమర్శించారు. కవిత కన్ఫ్యూజన్ లో ఉండి జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తోందన్నారు. కేసీఆర్ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఊరూరా తిరుగుతోందని, కవిత టీఆర్ఎస్ లో ఉందా, బయట ఉందా, ఏ పార్టీలో ఉంది స్పష్టం చేయాలని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జగన్ అంటే పడి చచ్చిపోతారు. టాలీవుడ్ హీరోకు కంటే ఎక్కువ క్రేజ్ జగన్ కు కూడా ఉంటుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాలకు జగన్మోహన్ రెడ్డి పార్టీ పరిమితమైనప్పటికీ కూడా ఆయన అంటే ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి తరహా నమూనాను ఓ వ్యక్తి తయారు చేశాడు. ఆకులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బొమ్మ తయారు చేశాడు. ఈ బొమ్మ అచ్చం జగన్మోహన్ రెడ్డిని దింపినట్లే ఉంది. దేశ రాజకీయాల్లో మరో సంచలనం చోటు చేసుకుంది. కర్ణాటకలోని బళ్ళారిలో ఇవాళ ఉదయం కాల్పుల కలకలం రేపాయి. ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు సతీష్ రెడ్డి గన్మెన్ వద్ద గన్ లాక్కొని గంగావతి ఎమ్మెల్యే అపర కుబేరుడు గాలి జనార్దన్ రెడ్డిపై కాల్పులకు తెగబడ్డాడు. మొత్తం 8 రౌండ్ల పాటు కాల్పులు జరపగా జనార్దన్ రెడ్డి త్రుటిలో తప్పించుకున్నారు. ఇరు వర్గాల పరస్పర కాల్పుల్లో ఒకరు మృతి చెందగా ఇక కాల్పులు జరిపిన సతీష్ రెడ్డికి కూడా గాయాలయ్యాయి. దీంతో అతడిని చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. ಅಲ್ಲಿ ಕಾಂಗ್ರೆಸ್ ಕಾರ್ಯಕರ್ತನ ಅಂದ್ರೆ ತೀರ್ಕೊಂಡಿರೋದ್ರಿಂದ ಈ ಘಟನೆಗೆ ಕಾರಣರಾದವರು ಗಂಗಾವತಿ ಶಾಸಕರು ಅವ್ರ ಮೇಲೆ ಎಸ್ಟಿ ದೌರ್ಜನ್ಯ ಕೇಸ್ ಹಾಕ್ಬೇಕು, ಆಮೇಲೆ ಅವ್ರನ್ನ ಅರೆಸ್ಟ್ ಮಾಡ್ಬೇಕಂತೇಳಿ ಆಗ್ರಹ ಮಾಡಿದ್ದಾರೆ. ಏನಂತಾರೆ ಇದಕ್ಕೆ? ನೋಡಿ, ನಮ್ಮ ಮನೆ ಹತ್ರ ಬಂದು ನಮ್ಮ ಮೇಲೆ ಮನೆ ಮೇಲೇನೆ ಗಲಾಟೆ ಮಾಡಿ ನಮ್ಮನ್ನೇ ಇದು ಮಾಡಿಬಿಟ್ಟು ಇಲ್ಲೇ ಅವರೇ ಫೈರ್ ಮಾಡಿರುವಂಥದ್ದು ಇಡೀ ಎಲ್ಲ ಮೀಡಿಯಾನೇ ಸಾಕ್ಷಿ. ನೀವು ಬೇರೆ ಯಾರೂ ಬೇಕಾಗಿಲ್ಲ. ಇದಕ್ಕೆಲ್ಲದೂ ಕೂಡ ನಾನು ಕೇರ್ ಮಾಡೋನಲ್ಲ. ನಾನು ಇವತ್ತು ಪೊಲೀಸರು ಮನಸಾಕ್ಷಿ ಅನ್ನೋದಿದ್ರೆ ಕಾನೂನು ಕಾಪಾಡುವಂತ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ನಾರಾ ಭರತ್ ರೆಡ್ಡಿಯನ್ನ, ಅವ್ರ ತಂದೆ ನಾರಾ ಸೂರ್ಯನಾರಾಯಣ ರೆಡ್ಡಿ ಅವ್ರನ್ನ ತಕ್ಷಣ ಬಂಧನ ಮಾಡಿ ಇವತ್ತು ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರ ಒಂದು ಆಸ್ತಿಗಳು ಮಾಡ್ಕೋಬೇಕು, ಸಂಪಾದನೆ ಮಾಡ್ಕೋಬೇಕು ಮತ್ತು ರಾಜಕೀಯ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జోగి రమేష్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. కస్టడీలో ఉన్న జోగి రమేష్ ను వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన ఎక్సైజ్ అధికారుల చర్యలు రాజకీయ వేధింపులకు నిదర్శనమని విమర్శిస్తున్నారు. జోగి రమేష్ ను కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులు, భార్య, కుమారులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే అక్కడ వారికి సహకారం అందించాల్సిన అధికారులు బదులుగా బాచవరం పోలీసులు జోగి రమేష్ భార్యకు, కుమారులకు నోటీసులు జారీ చేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది.